సూర్యనారాయణ దేవాలయంగా పిలుచుకునే అరసవిల్లి క్షేత్రం శ్రీకాకుళానికి అతి సమీపంలో ఉంది. ఈ ప్రసిద్ధ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏటా 2 పర్యాయాలు భానోదయ కిరణాలు గర్భగుడిలోని మూల విరాట్ పాదాలను తాకేలా ఈ ఆలయం నిర్మితమైంది. ఈ దృశ్యం భక్తుల్లో ఆనంద పారవస్యాన్ని, ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తుంది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు అశేషంగా వచ్చి స్వామిని దర్శించుకుంటారు. దేవస్థాన ప్రాంగణంలోని మండపం సుదర్శన ద్వారం మధ్యలో సూర్య భగవానుని తొలి కిరణాలు గర్భగుడిలోని మూల విరాట్టును తాకి గొప్ప తేజస్సును అందిస్తాయి. ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11, 12 తేదీల్లో, అలాగే అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లో ఆవిష్కృతమయ్యే ఈ దృశ్యాన్ని తిలకిస్తే చేసిన పాపాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రజల క్షేమాన్ని ఆశించి కశ్యప మహర్షి ఇక్కడ సూర్య భగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు పద్మపురాణం పేర్కొంది. ఈ ఆలయంలో సూర్యుణ్ణి పూజించిన వారు కష్టాలు తొలగి హర్షంతో తిరిగెళ్తారు కనుక ఈ ఊరిని హర్షవిల్లిగా పిలిచేవారని, అదే క్రమేణా ఆర్సవిల్లిగా మారిందని చెబుతారు. సకల జీవులకు ఆయురారోగ్యాలను ప్రసాదించే ఈ స్వామివారి 2 చేతులు అభయముద్రలోనే ఉండటం విశేషం. ఈ వీడియో చూసిన వారు కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ను వీక్షిస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.